పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఈ ఒక్క డైలాగ్తో ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలను అమాంతం పెంచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఆ నిరీక్షణకు తగ్గట్టే థియేటర్లలో ఇప్పుడు మాస్ జాతర జరుగుతోంది. పవన్ పవర్ఫుల్ డైలాగ్స్, వింటేజ్ మేనరిజమ్స్తో థియేటర్ల షేక్ అయిపోతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే డిస్ట్రిబ్యూటర్లకు అది ఓ రేంజ్ వరం లాంటిదో. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే అర్థమైపోతుంది. ఇంతకీ తొలి రోజు ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ ఎంత, ఎన్ని కోట్లు కొల్లగొట్టాడు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే కలెక్షన్స్ వస్తాయి, కానీ పవన్ కళ్యాణ్ పోస్టర్ పడితే చాలు థియేటర్ల దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన క్రేజ్ ఒక పెద్ద వరమని మరోసారి ప్రూవ్ అయింది. ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న పక్కా సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు ఏకంగా 37.17 కోట్ల గ్రాస్ వసూలను సాధించి సంచలనం సృష్టించింది. ఇక ట్యాక్సులు ఇతరత్రా పోను ప్యూర్గా థియేటర్ల నుంచి వచ్చినటువంటి నెట్ కలెక్షన్స్ ఏకంగా 31.50 కోట్లుగా నమోదయ్యాయి. ఇక వర్కింగ్ డేలో ఎటువంటి హాలిడే అడ్వాంటేజ్ లేకుండానే ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక పవర్ స్టార్కే సాధ్యమని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇది పవన్ సినిమాకే సాధ్యం. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రేంజ్ వసూలు రాబట్టడానికి మెయిన్ రీజన్ హరీష్ శంకర్ టేకింగ్. పవన్ కళ్యాణ్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో హరీష్ శంకర్ అచ్చుగుద్దినట్టుగా అలాగే చూపిస్తాడు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్కి థియేటర్లలో విజిల్స్ పగిలిపోతున్నాయి. ఇక తనదైన స్వాగ్, చేతిలో గన్, ట్రేడ్ మార్క్ నడక, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ, ఇవన్నీ చూస్తుంటే గబ్బర్ సింగ్ రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, పవన్లోని యాక్షన్ యాంగిల్ ఎంటర్టైన్మెంట్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడంతో ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్లా మారిపోయింది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్తో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన పవర్ ఏంటో మరోసారి చూపించాడు. వీకెండ్ కూడా కలిసి వస్తుండడంతో ఫస్ట్ వీక్లోనే ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మీరు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసారా? పవన్ కళ్యాణ్ యాక్టింగ్, హరీష్ శంకర్ డైలాగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి.